సో గైస్ ఇదే మా ట్రైన్ నా ఎక్స్ప్రెస్ C1 ఇది ఏసీ చైర్ కార్. సో గైస్ మా ఫ్రెండ్ పులిహోర తీసుకొచ్చాడు అందరి కోసం. మేము పులిహోర తింటున్నాం. కింద పడిపోయింది. మనం ఇక్కడ నుంచి ఏపీలోకి ఎంటర్ అయిపోయామంట. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎర్రుపాలెం మన స్టేషన్ తర్వాత ఏపీ ఎంటర్ అయిపోతాం. ఆట చూస్తావా? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. సికింద్రాబాద్ టు విజయవాడ ఇన్ గోల్కొండ ఎక్స్ప్రెస్. అది సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యి గుంటూరు దాకా వెళ్తుంది. వయా వరంగల్, ఖమ్మం, విజయవాడ, మంగళగిరి, గుంటూరు వెళ్తుంది. నేను విజయవాడ దాకా ట్రావెల్ చేస్తున్నాను. చాలా స్లోయెస్ట్ ట్రైన్ ఇది. సికింద్రాబాద్లో 12:30కి స్టార్ట్ అయ్యి 7 o'clockకి విజయవాడ అరైవ్ అవుతుంది. రైట్ టైం అయితే కనుక. ఈ మధ్య బాగా డిలే అవుతుంది ట్రైన్. 8 అవుతుంది, 9 కూడా అవుతుంది విజయవాడలో. ఆల్మోస్ట్ ఒక 8 to 9 hours జర్నీ అవుతుంది. చూద్దాం ఇవాళ జర్నీ ఎలా ఉండబోతుందో. మొత్తం 10 people ట్రావెల్ చేస్తున్నాం. మొత్తం నా ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. జర్నీ చాలా బాగుంటుంది. నాతో పాటు ట్రావెల్ చేయండి, మీరు కూడా వర్చువల్గా ఎంజాయ్ చేయండి. సో గైస్ ఇదే మా ట్రైన్ గోల్కొండ ఎక్స్ప్రెస్ C1 ఇది ఏసీ చైర్ కార్. సీటింగే ఉంటుంది, కాకపోతే మొత్తం ఏసీ మాట. చల్లగా మంచిగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. లాస్ట్ కోచ్ ఇది, అది ఘాట్ కోచ్. సో ఇక్కడ వాష్రూమ్స్ అండ్ ఇది మన లోపల. సో గైస్ ఎగ్జాక్ట్ రైట్ టైం, డిపార్ట్ టైం 12:30కి. నేను డోర్ దగ్గర వెళ్ళట్లే, ఏమనుకోకండి. ఎండ విపరీతంగా ఉంది. అస్సలు ఎండ తగ్గాక సరే. మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు జర్నీకి. మనం అప్పుడే స్టార్ట్ చేస్తే తిరగడం. సో గైస్ చర్లపల్లి అరైవ్ అవుతున్నాం. రైట్ టైం. వరల్డ్ క్లాస్ టెర్మినల్ మాట, మూల కనిపించేది అంతా. చెన్నై చర్లపల్లి. స్టూర్పురం కాదు ఇక్కడ, చర్లపల్లి. సో మోస్ట్లీ మన వెనకాల నాగ్పూర్ వందే భారత్ వస్తుంది కదా, సో అది ఓవర్టేక్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ స్టేషన్ గట్కేసర్లో. గట్కేసర్ అయితే మనకు హార్ట్ లేదు, మరి లూప్ చేసి ఇవ్వచ్చు ఛాన్సెస్ ఉన్నాయి చాలా ఈరోజు. సో గైస్ గట్కేసర్ స్టేషన్లో లూప్ అవుతుందన్నమాట. సో ఇది కనిపించేది మీకు మెయిన్ లైన్. మనం లెఫ్ట్కి టోటల్ డైవర్ట్ అయిపోయాం కదా, దీన్ని లూప్ అంటారు. సో ఇప్పుడు మనకి వందే భారత్ వస్తుంది వెనకాల, నాగ్పూర్ వందే భారత్. 1:30లో ఓవర్టేక్ చేస్తుంది మనల్ని. సో గైస్ మా గ్యాంగ్ అంతా ఓవర్టేక్ కోసం వెయిట్ చేస్తున్నాం. 1:30 ఓవర్టేక్ 30 ఓవర్టేక్ అర్థం కాదు. 30 బోర్డు ఉంది అక్కడ. సో 30 అంటే 30 కాషన్ ఆర్డర్, స్లోగా వెళ్ళాలన్నమాట. 30 స్పీడ్లో వెళ్ళాలి. సో ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం ఇప్పుడు. సో మా గ్యాంగ్ అంతా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఓవర్టేక్. సో గైస్ చూసారు కదా, 30లో ఓవర్టేక్ చేసింది. కాషన్ ఆర్డర్ ఉంది, 30లోనే వెళ్ళాలన్నమాట ఈ ట్రాక్ మించి ఈరోజు. జనరల్గా ఇక్కడ 1:30లో వెళ్తాయి,
ట్రాక్ వర్క్స్ ఉన్నప్పుడల్లా 30 TSR బోర్డ్ టెంపరీ స్పీడ్ రెస్ట్రిక్షన్ అని పెడతారనమాట. సో 30లోనే బండి ఈ లొకేషన్ పాస్ అవ్వాలి. సో 30లో మనల్ని ఓవర్టేక్ చేసింది. సో నేనైతే మూడ్ ఆఫ్ గైస్, 130 ఓవర్టేక్ అనుకున్నాను. ఇంకా బయలుదేరుతాం, తీసేస్తారు. ఇంకా మొత్తం అన్ని చోట్ల ఆగుతుంది మన ట్రైన్. ఆగని చోట లేదు, ప్రతి స్టేషన్ ఆగుతుంది విజయవాడ వరకు. సో గైస్ మా ఫ్రెండ్ పులిహోర తీసుకొచ్చాడు అందరి కోసం. మేము పులిహోర తింటున్నాం. కింద పడిపోయింది. సో గైస్ ఎగ్జాక్ట్ 3:10కి కాజీపేట అరైవ్ అవుతున్నాం. హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. बचपन में सोचता था काजीपेट में काजू मिलता है। बना सकते हैं लेकिन बना रहे नहीं आज ऑफिस में 5 और विजयवाड़ा के लेडीज है. घर पे आए तो क्या करते मालूम, कुछ कोई भी आ रहा बिरयानी बना देते थे. बोला तुम्हारे पास चटनी बनती, वो बनती, सब बनती, अच्छा बनाना है क्या ना वेराइटीज बनाना. गुंटूर बोले तो ఏ అంత తలనొప్పి ఎవరు చేసుకుంటారు, రాజేష్ बोलते कोई भी आ गया दाना बस पहले बिरयानी बनाना. उगादी था ना, उगादी में भी बाहर से ही मंगवा रहे. वो जो बोपल में क्या बनाते हैं मीठी पूरी, पूरन पूरी, सब ऑनलाइन ऑर्डर. థర్డ్ లైన్ సగమే, థర్డ్ లైన్ కార్యాలలో బట్టి థర్డ్ లైన్ అవుతుంది అక్కడ. ఇంకా 130 मूसापल्ली के भी थे जब, सबसे मस्त नहीं मारा गोल्डन. पूरे ट्रेन से ओके मार रहे थे ना वो प्लेटफॉर्म पे. यही मस्त मारा, नहीं जबरदस्त मारा. ओवर 1 प्लेटफॉर्म पे गए थे ना हम लोग उस तरफ से. मैं भी था. नहीं यार ये क्या हो गया, ये महबूबाबाद. ये प्लेटफॉर्म 2 पे है अपन. అరే నాకు తెలిసి చిన్న స్టేషన్ అనుకుంటా గైస్ గార్లా. ఏసీ కోచ్ దిగడానికి ప్లాట్ఫామ్ లేదు ఇక్కడ. అసలు మా లాస్ట్ కోచ్ మాట, ఇంకా మా లాస్ట్ కోచ్ అండ్ గార్డ్ లాస్ట్లో 2 కోచెస్ ఉన్నాయి. సో ఈ 2 కోచెస్ అవుట్ ఆఫ్ ప్లాట్ఫామ్ వచ్చేసాయి అన్నమాట. అంటే చిన్న చిన్న ఊర్లలో ప్లాట్ఫామ్స్ లెంత్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో గైస్ డిపార్టింగ్ ఫ్రమ్ గార్లా, 1 అవర్ లేట్ ఉన్నాం గైస్. దారి మొత్తం రైల్వే వర్క్ జరుగుతున్నాయి, ట్రాక్ వర్క్ జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట.
ఆపి తీసి వేస్తూ ఉన్నాం. సో గాయ్స్ ఎగ్జాక్ట్ టైం 5:30 అవుతుంది. మనం ఖమ్మం వచ్చేసాము. ఎంత పబ్లిక్ ఉన్నట్టు చూడండి ఖమ్మంలో, మామూలుగా లేదు పబ్లిక్. ఏమన్నా చూసి ఈవినింగ్ స్నాక్స్ క్యావో ఏమో పల్లి బఠానీ. హే బ్రో, సో గైస్ ఎర్రుపాలెం వచ్చేసాం. 1 అవర్ లేట్లో ఉన్నాం. 6:30 అండ్ టైం ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ నుంచి ఇంకొక ఈజీగా 45 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా వెళ్తే. కాకపోతే మా వందే భారత్ రాబోతుంది, మరి ఎక్కడ ఇస్తాడు ఓవర్టేక్. ఇక్కడైతే ఇవ్వడు నాకు తెలిసి, కొండపల్లిలో ఇవ్వచ్చు ఓవర్టేక్. కొండపల్లిలో మనకి నెక్స్ట్ హాల్ట్ అక్కడే ఉంది. సో గైస్ ఎర్రుపాలెం దాటేసాము. మనం ఇక్కడ నుంచి ఏపీలోకి ఎంటర్ అయిపోయామంట. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎర్రుపాలెం మన స్టేషన్ తర్వాత ఏపీ ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి హార్డ్లీ 45 మినిట్స్ రీచ్ అయిపోవాలి. మరి ఆ వందే భారత్ వల్ల ఆపచ్చ మనల్ని చెప్పలేం. సో కొండపల్లి అరైవ్ అయిపోయాం గైస్. 45 మినిట్స్ లేట్లో ఉన్నాం. అండ్ మనకి ఇప్పుడు ఓవర్టేక్ పడచ్చు. మనం వెనక 20 కిలోమీటర్స్ గ్యాప్లో విశాఖపట్నం వందే భారత్ ఉంది, సికింద్రాబాద్ టు వైజాగ్ 20834. అది ఓవర్టేక్ చేయొచ్చు మనల్ని ఇప్పుడు. అందుకనే ఇక్కడ నాకు చెప్తాను. సో గైస్ చూసారు కదా వందే భారత్ ఓవర్టేక్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 1 అవర్ లేట్కి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవ్వగానే నాన్ స్టాప్ వెళ్ళిపోతాం. ఐ థింక్ 7:30కి రీచ్ అయిపోతాం. హాఫ్ అన్ అవర్ లేట్లో విజయవాడ రీచ్ అయిపోతాం మనం.
సో గైస్ ప్లాట్ఫామ్ 10లో ఎంటర్ అవుతున్నాం. అక్కడ మొత్తం ప్యాక్ అయిపోయింది, పబ్లిక్ చూపిద్దామంటే. సో గైస్ ఫైనల్లీ అరైవ్డ్ విజయవాడ. ఆల్మోస్ట్ ఒక 7.5 hours జర్నీ పట్టింది మనకి. ఇంకా ఈ ట్రైన్ అంటేనే స్లోయెస్ట్ ట్రైన్ ఇది. మెల్లగా నిదానంగా పాతుకుంటూ అన్ని చోట్ల ఆడుకుంటూ వచ్చేసాము. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.